నమస్కారం. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. పవర్డ్ బై Q1 హాస్పిటల్స్ విశాఖపట్నం. కలియుగ దైవంగా భక్తుల ఆరాధనలు అందుకుంటున్న షిరిడి సాయినాథుడి మహిమలు అనంతం. బాబా అడుగుపెట్టిన ప్రతి చోటు ఒక పుణ్యక్షేత్రమే. అలాంటిదే నల్గొండ జిల్లాలోని శాఖాపురం సాయిబాబా మందిరం. ఇక్కడ కొలువై ఉన్న బాబా భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతున్నారు. ముఖ్యంగా ఇక్కడి 100 అడుగుల స్తూపం భక్తులను ఆధ్యాత్మిక లోకంలోకి తీసుకెళ్తుంది. మరి ఇంతటి విశిష్టత ఉన్న ఆ క్షేత్ర విశేషాలేంటో నేటి తీర్థయాత్రలో కనులారా వీక్షించి తరిద్దాం రండి. నల్గొండ జిల్లాలో శ్రీ సాయిబాబా వారి మందిరం మరో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం భక్తులతో కళకళలాడుతోంది. నిడమనూరు మండలంలోని శాఖాపురంలో వెలిసిన శ్రీ సాయిబాబా మందిరం ఇప్పుడు ఉమ్మడి జిల్లాల్లోనే కాక రాష్ట్ర వ్యాప్తంగా భక్తులను ఆకర్షిస్తోంది. అద్భుతమైన నిర్మాణ శైలి, ప్రశాంతమైన వాతావరణం, అన్నిటికీ మించి భక్తుల నమ్మకం ఈ మందిరాన్ని ప్రత్యేకంగా నిలుపుతున్నాయి. సాగర్ రహదారిపై ప్రయాణించే పర్యాటకులకు కూడా ఇది ఒక ప్రధాన సందర్శనీయ స్థలంగా మారింది. నల్గొండ జిల్లా శాఖాపురం సాయిబాబా మందిరానికి చేరుకోగానే మనల్ని విశేషంగా ఆకర్షించేది అక్కడి 100 అడుగుల ఎత్తైన స్తూపం. ఆకాశాన్ని తాకుతున్నట్లుగా కనిపించే ఈ స్తూపం సుదూరం నుండే భక్తులకు దిశానిర్దేశం చేస్తూ ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. ఈ స్తూప నిర్మాణం కేవలం ఇంజనీరింగ్ నైపుణ్యమే కాకుండా సాయి తత్వాన్ని చాటి చెప్పే సంకేతంగా నిలుస్తుంది. ప్రధాన మందిరంపై సాయిబాబా వారి భారీ విగ్రహ కళాకృతి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. మందిర ప్రాంగణమంతా నిర్మితమైన సాయిబాబా వారి వివిధ రకాల విగ్రహాలు భక్తులకు కంటికింపుగా కనిపిస్తాయి. ఏమని కీర్తింతు బాబా నీ లీలలను, ఎటులని వర్ణింతు సాయి నీ కరుణను. కేవలం మందిరమే కాకుండా చుట్టూ ఉన్న ప్రకృతి పరిసరాలు ఒక దివ్యత్వాన్ని ఆపాదిస్తాయి. పచ్చని చెట్లు, క్రమ పద్ధతిలో పెంచిన పూల మొక్కలు, విశాలమైన ప్రాంగణం సందర్శకులకు మానసిక ప్రశాంతతను ప్రసాదిస్తాయి. ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే చుట్టూ ఉన్న నిశ్శబ్ద వాతావరణం భక్తులను భౌతిక ప్రపంచం నుండి వేరుచేసి ఆధ్యాత్మిక లోకంలోకి తీసుకెళ్తుంది. ఈ క్షేత్రంలో అడుగుపెట్టగానే మనకు కనిపించే శిల్పకళా వైభవం సాయిబాబా జీవితంలోని ముఖ్య ఘట్టాలను కళ్లకు కట్టినట్లు చూపుతుంది. ప్రధాన ఆలయానికి వెళ్లే దారిలోనూ ప్రాంగణం చుట్టూ ఉన్న గోడలపైన చెక్కిన సాయిబాబా విగ్రహాలు భక్తులకు బాబా సజీవంగా ఉన్నారు అన్న అనుభూతిని కలిగిస్తాయి. బాబా కూర్చున్న భంగిమలు, ఆయన అభయహస్తం ఇచ్చే రూపాలు శిల్పుల నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తాయి. నాట్యమాడే బాబా విగ్రహం, వంట చేస్తున్నట్టు గోచరించే బాబావారి రూపం, ఇలా ఎన్నో కళాఖండాలు బాబా భక్తులను మంత్రముగ్ధులను చేస్తాయి. శ్రీ సాయినాథ చరణామృత మధురధారా, శ్రీ సాయిష కృపానిధే మహిమధారా. ముఖ్యంగా బాబా ధుని వద్ద కూర్చుని ఉన్న శిల్పాలు, భక్తులకు భోజనం వడ్డిస్తున్నట్లుగా ఉన్న ఆకృతులు అత్యంత సహజంగా ఉంటాయి. ప్రతి శిల్పంలోనూ బాబా ముఖ కవళికలు, కళ్లలో కనిపించే కరుణను శిల్పులు ఎంతో శ్రద్ధతో మలిచారు. ఈ శిల్పాకృతులు కేవలం అలంకారప్రాయంగా మాత్రమే కాకుండా షిరిడీలో బాబా గడిపిన కాలానికి సంబంధించిన చారిత్రక సాక్ష్యాల్లా భక్తులను ఆధ్యాత్మిక లోకంలోకి తీసుకువెళ్తాయి. ఆలయ ప్రాంగణంలోని 100 అడుగుల స్తూపం పైన, దాని చుట్టూ ఉన్న శిల్ప కళా తోరణాలు అద్భుతమైన నిర్మాణ శైలిని ప్రదర్శిస్తాయి. పురాతన ఆలయ నిర్మాణ పద్ధతులను, ఆధునిక శిల్పకళను మేళవించి
ఈ ఆకృతులను తీర్చిదిద్దారు. భక్తులు ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు కనిపించే వివిధ దేవతామూర్తుల విగ్రహాలు, సాయిబాబా వారి లీలలను వివరించే చిత్రపటాలు ఒక క్రమ పద్ధతిలో అమర్చబడి ఆలయ వైభవాన్ని రెట్టింపు చేస్తున్నాయి. ప్రాంగణంలోని విశాలమైన ఖాళీ ప్రదేశాల్లో అక్కడక్కడ ఏర్పాటు చేసిన ధ్యాన ముద్రలోని బాబా విగ్రహాలు భక్తులకు మానసిక ప్రశాంతతను అందిస్తాయి. పచ్చని చెట్ల నీడన ప్రకృతి ఒడిలో ఉన్నట్లుగా కనిపించే ఈ శిల్పాకృతులు శాఖాపురం క్షేత్రాన్ని ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక శిల్పకళా కేంద్రంగా మారుస్తున్నాయి. భక్తికి ప్రతిరూపం శిల్పకళకు నిలువటద్దం నల్గొండ జిల్లాలోని శాఖాపురం సాయి క్షేత్రం. ఇక్కడ కేవలం బాబా విగ్రహమే కాదు, ఆలయ ప్రాంగణమంతా సజీవ శిల్పకళా నిలయంగా దర్శనమిస్తుంది. అడుగడుగునా బాబా లీలలు, ఆయన జీవితంలోని మధుర ఘట్టాలు కళ్లకు కట్టినట్లు కనిపిస్తూ ఉంటే భక్తులు ఆధ్యాత్మిక లోకంలోకి జారుకుంటారు. ముఖ్యంగా ఇక్కడి 100 అడుగుల స్తూపం, ధ్యానముద్రలో ఉన్న బాబా రూపాలు శిల్పుల నైపుణ్యానికి పరాకాష్ఠగా నిలుస్తాయి. అటు ప్రాచీన నిర్మాణ శైలిని, ఇటు ఆధునిక కళా సౌందర్యాన్ని మేళవించి తీర్చిదిద్దిన ఆ శిల్ప వైభవం ఏమిటో ఇప్పుడు సవివరంగా చూద్దాం. సాయిబాబా తత్వాన్ని సామాన్య ప్రజలకు చేరవేయడమే లక్ష్యంగా అమ్ముల సాంబశివరావు చేసిన కృషి అనన్య సామాన్యం. ఆయన మార్గదర్శకత్వంలోనే శాఖాపురం సాయి మందిరం ఒక అద్భుత ఆధ్యాత్మిక శక్తి కేంద్రంగా రూపుదిద్దుకుంది. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఆయన దాదాపు 500కు పైగా షిరిడీ సాయి సేవా ఆశ్రమాలను నెలకొల్పారు. శాఖాపురం సాయి మందిర నిర్మాణ ప్రస్థానం 1990 మే 10వ తేదీన ప్రారంభమైంది. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సాయి తత్వ ప్రచారకులు, గురువులు శ్రీ అమ్ముల సాంబశివరావు గారు బాబా ఆదేశానుసారం ఈ ప్రాంతాన్ని ఎంచుకొని శంకుస్థాపన చేశారు. ఎంతో మంది భక్తులను సమన్వయం చేస్తూ అహర్నిశలు శ్రమించి ఈ ఆలయాన్ని ఒక దివ్యధామంగా తీర్చిదిద్దారు. ఆయన మార్గదర్శకత్వంలోనే ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శక్తితో నిండిపోయాయి. 4 ఏళ్ల నిరంతర నిర్మాణ పనుల అనంతరం 1994 మే 25వ తేదీన శాఖాపురం సాయి మందిరంలో బాబావారి దివ్యమంగళ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం జరిగింది. గురువు అమ్ముల సాంబశివరావు గారు షిరిడీ నుంచి వచ్చిన వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య గురువు అమ్ముల సాంబశివరావు గారి సమక్షంలో జరిగిన ఈ ప్రాణప్రతిష్ఠ వేడుక నల్గొండ జిల్లా చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఆనాటి నుండి ఈ క్షేత్రం నిత్య ధూప దీప నైవేద్యాలతో అలరారుతోంది. సర్వేశ్వరా సాయి సర్వము నీవోయి, పరమేశ్వరా సాయి పరంజ్యోతివి నీవోయి. ఈ క్షేత్రానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చింది ఇక్కడి 100 అడుగుల ఎత్తైన స్తూపం. 2000వ సంవత్సరం జనవరి 1వ తేదీన నూతన సహస్రాబ్ది ప్రారంభం సందర్భంగా ఈ స్తూపాన్ని భక్తులకు అంకితం చేశారు. సాగర్ రహదారిపై ప్రయాణించే ఎవరికైనా ఈ స్తూపం ఒక దిక్సూచిలా కనిపిస్తుంది. అమ్ముల సాంబశివరావు గారు స్వయంగా పర్యవేక్షించి ఆధునిక ఇంజనీరింగ్ నైపుణ్యంతో ఈ భారీ నిర్మాణాన్ని పూర్తి చేయించారు. అమ్ముల సాంబశివరావు గారు కేవలం ఆలయాన్ని నిర్మించడమే కాకుండా బాబా బోధనలను సామాన్యులకు చేరవేయడానికి శాఖాపురాన్ని ఒక కేంద్రంగా మార్చారు. సాగర్ రోడ్లో ఆయన ఏర్పాటు చేసిన భారీ విగ్రహం, నిత్య అన్నదానశాల, ధ్యాన మందిరాలు అన్నీ ఆయన అచంచల భక్తికి నిదర్శనాలు. నేడు ఈ క్షేత్రం ఇంతటి వైభవంతో వెలుగొందుతోందంటే దానికి కారణం ఆయన వేసిన బలమైన పునాది, భక్తులపై ఆయన చూపిన చెరగని ప్రభావమే. ఓం సాయిరామ్. భక్తుల పాలిట కల్పవల్లి షిరిడీ సాయినాథుడి దివ్యరూపం నల్గొండ జిల్లా శాఖాపురంలో కొలువై ఉంది. ఇక్కడ బాబా కేవలం విగ్రహ రూపంలోనే కాదు, భక్తుల నమ్మకమైన సజీవంగా కనిపిస్తారు. తెల్లని పాలరాతి విగ్రహం నుంచి వెలువడే తేజస్సు, నిత్యం జరిగే అభిషేక అర్చనలు, అలంకార వైభవం అన్నీ కలిపి ఈ క్షేత్రాన్ని దక్షిణ షిరిడీగా మారుస్తున్నాయి. ముఖ్యంగా బాబా పాదముద్రల దర్శనం, వైభవంగా సాగే పల్లకీ సేవ భక్తులను భక్తి పారవస్యంలో ముంచెత్తుతున్నాయి.
మరి శాఖాపురం సాయి మందిరంలోని ఆ ఆధ్యాత్మిక వైభవాన్ని ఇప్పుడు మనం దివ్యంగా నేత్రోత్సవంగా దర్శించుకుందాం. శాఖాపురం సాయి మందిరంలోకి అడుగుపెట్టగానే మనకు సాక్షాత్తు షిరిడీనాథుడే ఎదురుగా కూర్చున్నారా అన్న భ్రమ కలుగుతుంది. అత్యంత నాణ్యమైన శ్వేతవర్ణ పాలరాతితో మలచిన బాబా విగ్రహం అద్భుతమైన శిల్పకళా చాతుర్యానికి నిదర్శనం. బాబా ముఖంలోని ఆ ప్రశాంతత, కళ్లలో వెలిగే కరుణారసం, అభయహస్తమిచ్చే ఆ భంగిమ భక్తుల గుండెల్లోని భారాన్ని ఇట్టే తుడిచివేస్తాయి. ఆ విగ్రహం చుట్టూ ఉన్న బంగారు వర్ణపు ప్రభా మండలం బాబా దివ్యత్వాన్ని మరింత దేదీప్యమానం చేస్తోంది. ప్రతిరోజు తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో బాబాకు జరిగే మంగళ స్నానం ఒక ఆధ్యాత్మిక వేడుకలా సాగుతుంది. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార వంటి పంచామృతాలతో వేద మంత్రాల సాక్షిగా బాబా విగ్రహానికి అభిషేకం చేస్తున్నప్పుడు ఆ పాలరాతి మూర్తి మరింత స్వచ్ఛంగా, ప్రకాశవంతంగా మారుతుంది. శంఖనాదాలు, గంటల మోతల మధ్య జరిగే ఈ అభిషేక దృశ్యం భక్తుల మనసులను పవిత్రం చేస్తుంది. ఆ సమయంలో వెలువడే తీర్థాన్ని స్వీకరించడం భక్తులు తమ అదృష్టంగా భావిస్తారు. సాయినాథ ప్రభు బ్రువరావా, జగన్నాథ శ్రీ కరుణామయ. సాయినాథ ప్రభు బ్రువరావా, జగన్నాథ శ్రీ కరుణామయ. అభిషేకం అనంతరం బాబాకు చేసే అలంకారం క్షేత్ర వైభవాన్ని రెట్టింపు చేస్తుంది. రోజుకో రంగులో ఉండే పట్టు వస్త్రాలు, బాబా శిరస్సుపై మెరిసే బంగారు కిరీటం, మెడలో వేసే వివిధ రకాల పుష్పమాలలు ఆయననొక చక్రవర్తిలా చూపిస్తాయి. ముఖ్యంగా గురువారం నాడు చేసే ప్రత్యేక అలంకరణలు, సుగంధ ద్రవ్యాల పరిమళాలు ఆలయమంతా వ్యాపించి ఒక దివ్యలోకాన్ని తలపిస్తాయి. బాబాను చూస్తున్న కొద్దీ చూడాలనిపించే ఆ అలంకార శోభ వర్ణనాతీతం. బాబా విగ్రహానికి సరిగ్గా ఎదురుగా ప్రతిష్ఠించిన పాదముద్రలు భక్తులకు అత్యంత పవిత్రమైనవి. నా పాదాలని నమ్ముకున్న వారికి మోక్షం సిద్ధిస్తుంది అన్న బాబా హితబోధకు ఇవి సంకేతాలుగా నిలుస్తాయి. భక్తులు వరుసలో వచ్చి ఆ పాదముద్రలకు తమ శిరస్సును ఆనించి నమస్కరించుకున్నప్పుడు కలిగే తృప్తి వెలకట్టలేనిది. ఈ పాదముద్రల వద్ద ధ్యానం చేసుకుంటే బాబా అనుగ్రహం నేరుగా లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఎన్నో నామాలు, ఎన్నెన్నో రూపాలు, ఎన్నో మంత్రాలు, ఎన్నెన్నో తత్వాలు, విశాల విశ్వంలో ఎన్నో ఇమిడి ఉన్నా ఇదిగో అద్భుత నామం, బీజాక్షర నామం. సాయిబాబా వారి మందిరంలో నిర్వహించే పల్లకీ సేవ అత్యంత కోలాహలంగా, భక్తి శ్రద్ధలతో సాగుతుంది. బాబా ఉత్సవ్ విగ్రహాన్ని పట్టు వస్త్రాలతో అలంకరించి, పూలతో అలంకరించిన పల్లకీలో ఉంచి భజన, కీర్తనల మధ్య ఆలయ ప్రాంగణంలో ఊరేగిస్తారు. భక్తులు పల్లకీని మోస్తూ బాబా నామస్మరణతో పరిసరాలను మారుమ్రోగిస్తారు. ఈ పల్లకీ ఊరేగింపు సాగుతున్నప్పుడు భక్తుల నృత్యాలు, బాబాకిచ్చే హారతులు ఆ ప్రాంతమంతట్నీ ఒక పండుగ వాతావరణంలోకి తీసుకెళ్తాయి. మొత్తంగా చూస్తే శాఖాపురం సాయి మందిర దర్శనం కేవలం ఒక ఆధ్యాత్మిక యాత్ర మాత్రమే కాదు, ఇది ఒక ఆత్మానందం. విగ్రహ రూపంలోని బాబా తేజస్సు నుంచి పల్లకీ సేవలోని భక్తి వరకు ప్రతి ఒక్క అంశం భక్తుణ్ణి బాబాకు దగ్గర చేస్తుంది. ప్రకృతి ఒడిలో ప్రశాంతమైన వాతావరణంలో కొలువయ్యున్న ఈ క్షేత్రం నిత్యం బాబానామంతో ప్రతిధ్వనిస్తూ కష్టాల్లో ఉన్నవారికి ఊరటనిచ్చి ఒక దివ్యధామంగా విరాజిల్లుతోంది. సాయి స్మరణతో మారుమ్రోగుతున్న శాఖాపురం క్షేత్రం ఇప్పుడు దక్షిణ షిరిడీని తలపిస్తోంది. ముఖ్యంగా గురువారం వచ్చిందంటే చాలు ఈ ఆలయ ప్రాంగణం ఒక ఆధ్యాత్మిక సాగరంగా మారుతుంది. తెల్లవారుజామున జరిగే అభిషేక సంరంభం నుండి రాత్రివేళ సాగే పల్లకి సేవ వరకు ప్రతి ఘట్టం భక్తులకు ఒక మధురానుభూతిని మిగులుస్తోంది. వేలాదిగా తరలివచ్చే భక్తుల కోలాహలం, మిన్నంటే భజనల హోరు మధ్య శాఖాపురం సాయి మందిరం ఎలా ముస్తాబైందో ఇప్పుడు చూద్దాం. శాఖాపురంలో గురువారం సూర్యోదయానికి ముందే ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటుంది.
తెల్లవారుజామున బాబాకు నిర్వహించే మంగళ స్నానం, పంచామృత అభిషేకాన్ని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీర్తారు. వేద పండితుల మంత్రోచ్చారణలు, శంఖనాదాల మధ్య పాలు, పెరుగు, తేనెతో బాబా విగ్రహానికి అభిషేకం జరుగుతూ ఉంటే ఆ పాలరాతి మూర్తి అపూర్వమైన తేజస్సుతో మెరిసిపోతుంది. ఈ అభిషేక దృశ్యాన్ని కళ్ళారా చూసిన భక్తులు తమ జన్మ ధన్యమైందని పరవశించిపోతారు. గురువారం కావడంతో నల్గొండ జిల్లా నలుమూలల నుండే కాకుండా పొరుగు జిల్లాల నుండి కూడా భక్తులు పోటెత్తుతారు. ఆలయ ప్రాంగణమంతా ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయి అన్న నామస్మరణతో ప్రతిధ్వనిస్తుంది. చిన్న పెద్ద, ధనిక పేద అనే తేడా లేకుండా అందరూ బాబా చెంత చేరి తమ మొక్కులు చెల్లించుకుంటారు. ప్రతి భక్తుడి ముఖంలోనూ ఒక తెలియని తృప్తి, బాబా తమ బాధలను తీరుస్తారనే ప్రగాఢ నమ్మకం స్పష్టంగా కనిపిస్తాయి. శాఖాపురం మందిరంలో గురువారం సాగే భజనల కార్యక్రమం భక్తులను భక్తి పారవస్యంలో ముంచెత్తుతుంది. స్థానిక భజన బృందాలతో పాటు భక్తులు కూడా గొంతు కలిపి బాబా కీర్తనలు పాడుతూ ఉంటే ఆ వాతావరణమంతా ఆధ్యాత్మిక శక్తితో నిండిపోతుంది. తాళాలు, మృదంగాల చప్పుళ్ల మధ్య సాగే ఈ సంకీర్తనలు వింటూ ఉంటే మనసులోని ఆందోళనలు తొలగిపోయి చెప్పలేనంత ప్రశాంతత కలుగుతుంది. భక్తులు మైమర్చి చేసే నృత్యాలు ఈ క్షేత్రపు భక్తి వైభవాన్ని చాటి చెబుతాయి. ద్వారకమాయి శ్రీ సాయిష, దర్శనమీయుమా జయ జగదీశ. ద్వారకమాయి శ్రీ సాయిష. మొత్తంగా శాఖాపురం సాయి మందిరంలో గురువారం నాటి దృశ్యాలు భక్తుల మనసులపై చెరగని ముద్ర వేస్తాయి. అభిషేక తీర్థాన్ని స్వీకరించడం నుండి పల్లకీ సేవలో అడుగులు వేయడం వరకు ప్రతి క్షణం సాయితత్వంతో నిండి ఉంటుంది. రాత్రి పవళింపు సేవతో ముగిసే ఈ గురువారపు వేడుకలు భక్తులకు నూతన ఉత్సాహాన్ని, ధైర్యాన్ని ఇస్తాయి. అందుకే శాఖాపురం క్షేత్రం నిత్యం భక్తులతో కళకళ్లాడుతూ ఒక దివ్యధామంగా విరాజిల్లుతోంది. శాఖాపురం సాయి మందిరంలో నిరంతరం వెలిగే ధుని భక్తుల పాలిట ఒక దివ్యౌషధంగా, ఆధ్యాత్మిక శక్తికి నిలయంగా విరాజిల్లుతోంది. షిరిడీలో బాబా స్వయంగా వెలిగించిన ధుని సంప్రదాయాన్ని స్మరింపచేసేలా ఇక్కడ కూడా అఖండంగా ధుని ప్రజ్వరిల్లుతూనే ఉంటుంది. భక్తులు తమలోని అరిషడ్వర్గాలను, కష్టాలను ఆ అగ్నిలో ఆహుతి చేయాలని కోరుకుంటూ ఎండు కొబ్బర్ని, ఇతర ద్రవ్యాలను ధునిలో సమర్పిస్తారు. ఈ ధుని నుండి వెలువడే పవిత్రమైన ఊది భక్తులు నుదుట ధరించి సకల వ్యాధుల నుండి, గ్రహ దోషాల నుండి విముక్తి లభిస్తుందని ప్రగాఢంగా విశ్వసిస్తారు. శాఖాపురం సాయి మందిరం అంటే కేవలం ఒక ఆధ్యాత్మిక క్షేత్రమే కాదు, అది నిత్య కళ్యాణం పచ్చతోరణం. ఏడాది పొడవునా ఇక్కడ ఏదో ఒక ఉత్సవం భక్తులను భక్తి పారవస్యంలో ముంచెత్తుతూనే ఉంటుంది. శ్రీరామనవమి వేడుకల నుంచి దసరా నవరాత్రుల వరకు, గురు పౌర్ణమి సంబరాల నుండి బాబా పుణ్యతిథి వరకు ప్రతి పండుగ ఇక్కడ ఒక జాతరను తలపిస్తుంది. భక్తుల కోలాహలం, వేదమంత్రాల ఘోషతో ఏడాది పొడవునా ఈ మందిరం ఎలా ఆధ్యాత్మిక చైతన్యంతో వెలుగొందుతుందో ఇప్పుడు చూద్దాం. శాఖాపురం క్షేత్రంలో ఉత్సవాల పరంపర శ్రీరామనవమి వేడుకలతో వైభవంగా ప్రారంభమవుతుంది. బాబా స్వయంగా షిరిడీలో ప్రారంభించిన ఈ ఉత్సవాన్ని ఇక్కడ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ఆ తర్వాత వచ్చే గురు పౌర్ణమి వేడుకలు ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణ. వేలాది మంది భక్తులు గురువును దర్శించుకోవడానికి తరలి రావడంతో ఆలయ ప్రాంగణమంతా కిక్కిరిసిపోతుంది. ఈ సందర్భంగా నిర్వహించే ప్రత్యేక హోమాలు, అన్నదాన కార్యక్రమాలు, బాబాకు చేసే విశేష అలంకరణలు భక్తుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఆధ్యాత్మిక చైతన్యం వెల్లివిరిసే ఈ రోజున భక్తులు చేసే నామస్మరణతో శాఖాపురం పులకించిపోతుంది. ఇక శరన్నవరాత్రుల సందర్భంగా నిర్వహించే విజయదశమి ఉత్సవాలు, బాబా పుణ్యతిథి వేడుకలు ఈ క్షేత్రంలో అత్యంత ప్రధానమైనవి. దసరా 10 రోజులు బాబాను వివిధ రూపాల్లో అలంకరించి నిత్యం లలితా సహస్రనామ పారాయణలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వీటితో పాటు కార్తీక మాసంలో దీపోత్సవాలు, ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలు, ప్రతి నెలా వచ్చే గురువారపు ప్రత్యేక సేవలతో ఏడాది పొడవునా
శాఖాపురం సాయి మందిరం ఒక ఆధ్యాత్మిక ఉత్సవ కేంద్రంగా విరాజిల్లుతోంది. ఆధ్యాత్మిక ప్రశాంతతను పంచే శాఖాపురం సాయి క్షేత్రానికి వెళ్లాలనుకుంటున్నారా? నల్గొండ జిల్లాలోని ఈ పుణ్యక్షేత్రం రవాణా పరంగా భక్తులకు ఎంతో అందుబాటులో ఉంది. అటు హైదరాబాద్ నుండి ఇటు నాగార్జున సాగర్ నుండి వచ్చే భక్తులకు సులభమైన ప్రయాణ మార్గాలు ఉన్నాయి. మరి ఆ ఆలయానికి ఎలా చేరుకోవాలి, బాబా దర్శనం కోసం ఏ సమయాల్లో వెళ్ళాలి వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. నల్గొండ జిల్లా నిడమనూరు మండలంలోని శాఖాపురం గ్రామం నల్గొండ సాగర్ ప్రధాన రహదారిపై ఉంది. నల్గొండ పట్టణం నుండి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి చేరుకోవడానికి బస్సు, ప్రైవేటు వాహనాల సౌకర్యం పుష్కలంగా ఉంది. నల్గొండ రైల్వే స్టేషన్ లేదా బస్టాండ్ నుండి నాగార్జున సాగర్ వైపు వెళ్లే ఏ బస్సు ఎక్కినా నిడమనూరు మీదుగా శాఖాపురం చేరుకోవచ్చు. హైదరాబాద్ నుండి వచ్చేవారు సాగర్ రోడ్డు మార్గంలో ప్రయాణించి ఈ క్షేత్రాన్ని దర్శించుకోవచ్చు. ఇక దర్శన సమయాల విషయానికొస్తే ఆలయం ప్రతిరోజు ఉదయం 5 గంటలకు, మధ్యాహ్నం 12 గంటల నుండి 4 గంటల వరకు, తిరిగి సాయంత్రం బాబా దర్శనానికి అనుమతిస్తారు. రాత్రి 9 గంటలకు పవళింపు సేవతో ఆలయ ద్వారాలు మూసివేస్తారు. చూసారుగా, నల్గొండ జిల్లా శాఖాపురంలో వెలిసిన శ్రీ సాయిబాబా వారి ఆధ్యాత్మిక వైభవం కేవలం ఒక ఆలయంగానే కాకుండా శిల్పకళా నిలయంగా, భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా ఈ శాఖాపురం సాయిబాబా మందిరం విరాజిల్లుతోంది. ఇక్కడి 100 అడుగుల స్తూపం నుండి వెలువడే ధైర్యం, బాబా విగ్రహం నుండి కురిసే కరుణ, ప్రతి గురువారం సాగే పల్లకి సేవలోని భక్తి అన్నీ కలిసి మనసుని పవిత్రం చేస్తాయి. జీవితంలో ఒక్కసారైనా ఈ క్షేత్రాన్ని దర్శించుకొని ఆ సాయినాథుడి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ మరో అద్భుతమైన ఆధ్యాత్మిక క్షేత్ర విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.